రూపాయలకే కార్ అమ్మేస్తామని పోస్ట్ పెట్టింది మీరేనా? అవును. కార్ కొనుక్కునే దానికే వచ్చినాం మేడం. కార్ ఎక్కడా? 100 రూపాయలకి ఇంత మంచి కార్ అమ్మేస్తారంటే కార్లో ఏమైనా డ్యామేజ్ ఉండదా? 100% మంచి కండిషన్ లో ఉంది. మాకు నమ్మకం లేదు, మేము చెక్ చేసుకుంటాం. పోరా తమ్ముడు. అన్నా సీట్లు అండి సూపర్ గా ఉన్నాయి. అన్నా ఇంజిన్ కూడా ఎక్సలెంట్ గా ఉంది. అన్నా కారు సూపర్ కండిషన్ లో ఉన్నది. కార్ తీసుకుని వెళ్ళండి. మేడం బ్రెయిన్ బద్దలైపోయేలాగుందే. ఒక్క సందేహం మేడం, ఏంది అది? అసలు ఇంత మంచి కార్ని 100 రూపాయలకి అమ్మేయడానికి గల కారణం ఏంది? ఓ అదే, నా మొగుడు సస్తా ఒక వీల్ నామా రాసి వచ్చినాడు. ఏమనే? ఈ కార్ అమ్మితే ఎంత డబ్బులు అయితే వస్తుందో అది మొత్తం వాళ్ళకి ఇచ్చేయాలట. అందుకే ఈ కార్ని 100 రూపాయలకి అమ్మినా. నేనే ఉత్తునే మనసు పారేసుకోలేదు. నా గురించి కవిత్వం రాశాడు తెలుసా? ఆహా, గురువు గారికి అంత టాలెంట్ ఉందేంటి? ఏం రాశాడు? నాకు సిగ్గేస్తుంది, నువ్వే చదువు. అబ్బా, నాకెందుకమ్మా అంత అదృష్టం? నువ్వు చదివి వినిపించు, తరిస్తా. ప్రియాతి ప్రియమైన పద్మావతికి నిన్ను చూడగానే నేనేంటో అయిపోయాను. నాకేదో వచ్చేసింది. ఇంకేం వస్తే మాయరోగం అదే వస్తుంది. మరి ఎగతాళి అవుతున్నది. నేను చదివేది నువ్వు అంతే. సరే, చదువు చదువు. పద్మావతి పద్మావతి నీ ఎర్రని మూతి చూడగానే పోయింది నా మతి, అయిపోయింది నా మనసు కోతి. దాంతో నీ పని అయిపోయింది, అదో గతి. రామకృష్ణ గారు, అయినా ఇందులో భయపడటానికి ఉందమ్మా, వెరీ సింపుల్. అలా వెళ్ళి ఇలా తిరిగి ఆ లెఫ్ట్ లో టప్పని అయిపోతుంది అంతే. నీకు మరీ భయం వేసింది అనుకో, నా చేయి పట్టుకో అంతే. వాడు చూడు, ఇది కదిలే లోపే చచ్చిపెట్టు. అయ్యో ఏంటి వీడు బాత్రూమ్కి వెళ్ళాడు, వీడు ముడ్డి కడుగుతాను, వీడియో తీయండి. వీడియో తీయాలా? దేనికే? వీడు పెద్ద అయ్యాక అమ్మా నువ్వు నా కోసం ఏం చేసావంటే ఈ వీడియో చూపిస్తాను. పెళ్ళయ్యాక మా ఆయనతో ఏమైనా కొనిపించుకోవచ్చని అనుకున్నాను, కానీ పెళ్ళయ్యాక తెలిసింది మా ఆయన కొనడం తప్ప ఏమీ కొనలేనని. అంటే అది